నమస్తే అండి. నమస్కారం అండి. హరిహర వీరమల్లు అయితే షూటింగ్ అయిపోయింది. అవును. మరి మే 30వ తారీఖు రిలీజ్ అంటున్నారు. మరి ఆ రోజు కింగ్డమ్ సినిమా కూడా వస్తుంది. అవును. సో మరి ఈ సినిమా కోసం వాళ్ళు తప్పుకుంటారా, లేకపోతే విజయ్ దేవరకొండ సినిమా కోసం కళ్యాణ్ బాబు ఏమైనా తప్పుకునే ఛాన్స్ ఉందా? వాళ్ళు ఖచ్చితంగా తప్పుకుంటారండి. తప్పుకోకపోతే ఉదురు తుఫాన్లో కొట్టుకుపోతారు. ఎందుకంటే కళ్యాణ్ బాబుకు పోటీగా వాళ్ళు వదలడానికి సాహసం చేయరు. అలాగే విజయ్ దేవరకొండ గారు కూడా కళ్యాణ్ బాబు అభిమాని కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఒక 5 రోజులు 10 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటే సరిపోతుంది కదా. దానికి పోటీ అంటూ సెలవులు అయిపోతాయి, డేట్ దొరకదని వాళ్ళు బాధపడుతున్నారు. అదే ఉండదండి. సెలవులు అయిపోతాయని చెప్పేసి పోటీ చేసేస్తే మళ్ళీ డబ్బులు రాకపోతే ఇబ్బంది కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రావాలి కదా. కళ్యాణ్ బాబు అంటే అందరూ అభిమానులు ఉంటారు. ఆయన సినిమా బాగుందా బాగోలేదని ఎవరు చూడ్డు. నిర్మాత నాగవంశీ గారు ఉన్నారు, ఆయన కూడా కళ్యాణ్ గారితో మంచి స్నేహితుడు. ఆయన కూడా అవునవును ఆయన దింపడానికి అయితే ఓకే, ఆయన చెప్పారు హరిహర వీరమల్లు కోసం మేము దింపమని. మరి ఇప్పుడు వాళ్ళకి డేట్ మిస్ అయిపోతుంది కదా. ఏదో పెద్ద సినిమా వచ్చి మీడియం సినిమా పైన పడినట్టు ఉంటుంది. అది ఉండదండి. ఇప్పుడు లేట్ వల్ల లేట్ అయింది కదా సినిమా. అవును, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు సినిమా కోసం. ఇప్పుడు ఆ ఎదురు చూసేటటువంటి క్రమంలో ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తుంటే పోస్ట్ పోన్ అవుతుంటూ వచ్చింది. ఖచ్చితంగా 30వ తారీఖు ఏదో రిలీజ్ అంటున్నారు. అది మాత్రం రిలీజ్ కన్ఫర్మ్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ గారి సినిమా మాత్రం 4 రోజులు పోస్ట్ పోన్ 5 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ గారి పేరు ఇంకా మారిపోతుంది. డిప్యూటీ సీఎం కూడా ఒకటే అయ్యాడు. రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు సినిమాని. చూడాలి, సీఎం అయిన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన సినిమా చూడాలని ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఒకవేళ ఇద్దరు కూడా క్లాష్కి వచ్చారంటే కలెక్షన్స్ దగ్గర ఏమైనా ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉందంటారా? కళ్యాణ్తో ఎవరు వచ్చినా తెలంగాణ పవర్ స్టార్ కొంతమంది అనుకుంటున్నారు. అవన్నీ పని జరగదండి. అవన్నీ పవర్ స్టార్లు వస్తారు. ఈ పవర్ స్టార్ దగ్గర ఏ పవర్ స్టార్ పనిచేయడు. ఎందుకంటే పవర్ స్టార్ని ఈయన చూసి పెట్టుకోవాలా ఆ పేరు. ఎప్పటికీ ఫ్లాప్లో ఉన్నాడు. మరీ పోటీ చేసానుకో రేపు పొద్దున ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విజయ్ దేవరకొండ అలాంటి సాహసం చేయడం నేను అనుకుంటాను. అలాగే 100 కోట్ల షేర్ గురించి మాట్లాడుకుంటే జగన్ గారు రేట్లు ఇవ్వక చాలా వెనకబడ్డారు బాక్స్ ఆఫీస్. అవును. మరి ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుంది బాక్స్ ఆఫీస్? మామూలుగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోద్ది. ఏంటి ఇలాంటి వ్యక్తి సినిమాని ఆపానా అని చెప్పి ఇప్పటికీ అనుకుంటున్నాడు. ఎందుకంటే అలాంటి పనులన్నీ చేసే కదా ఎలాగ దిగజారిపోయి 11 సీట్లకి అయిపోయాడు. కాబట్టి ఈ సినిమా పాన్ ఇండియా సినిమా. ఇది వాస్తవంగా ఇది మైథలాజికల్ సినిమా కదా. సెన్సేషనల్ సినిమా, సెన్సేషనల్ సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసాడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇతను ఒక ఫిల్మ్ యాక్టర్ అని చెప్పి పాన్ ఇండియా రిలీజ్ చేసుకోవచ్చు ధైర్యంగా. ఖచ్చితంగా చాలా సెన్సేషనల్ సృష్టిస్తుందేమో అనుకుంటున్నాను. నేను అభిమానిగా నేను అనుకుంటున్నాను. మరి ఎవరేమనుకుంటున్నారో అది తెలియదు. కానీ అయితే మళ్ళీ అభిమానులకి ఒక గబ్బర్ సింగ్ అత్తారింటి దారేది రోజులు అయితే వస్తాయి ఆ సినిమాలు. అది వదిలేండి, దాన్ని డబుల్ రాసి పెట్టుకోండి. డబుల్ రాసి పెట్టుకోండి. అంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సెప్టెంబర్లో అంటున్నారు. ఓజీ ఇంకా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారి అభిమానులు కించపరచడానికో లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కించపరచడానికి నేనైతే మాట్లాడట్లేదు. సారీ ఫర్ దట్. ఏంటంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటంటే పరిపాలన పరంగా అయితే ఉన్నారు అన్నమాట. ప్రజల్లో ఓకే మంచి చేస్తుండు, ఓకే. అదేంటంటే అది పర్సనల్ విషయం అన్నమాట, ప్రొఫెషనల్ విషయం అనమాట. పర్సనల్గా ఏంటంటే మనకి ఆయన ఒక మనము హీరోగా తీసుకోవాలనుకుంటాం. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా మంది అనమాట. ఇప్పుడు ఏంటంటే సినిమాలు ఆయన రాక సంవత్సరాలు అయిపోతుంది. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆయన ఏంటంటే తెర మీద చూడాలి అని చెప్పి ఆయన స్టైల్ ఏంటని చెప్పి ఇలా కారు ఎగరేయాలు, ఇలా తెప్పడాలు, ఇవన్నీ దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. విజయ్ దేవరకొండ గారి అభిమానులు కూడా వీటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఏంటంటే విజయ్ దేవరకొండ గారు సినిమాలోని ఫిక్స్ అయిపోయారు. ఓకే, ఇయర్కి 1 or 2 మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్క రోజుకి రేపు చూద్దాంలే అనేది ఉంటుంది అనమాట. ఎంత స్టోరీ ఉన్నా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు రాక ఛానల్ అవుతుంది. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటాడు, ప్రతి ఒక్క హీరో అభిమాని కోరుకుంటాడు. అందుకని చెప్పి దయచేసి మన విజయ్ దేవరకొండ గారి సినిమా ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని నేను తెలుగు సినిమా ప్రేమికుడిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ నష్టపోవడం ఇష్టం లేదు, ఒక డైరెక్టర్ ఆయన బాధపడడం ఇష్టం లేదు, టీం మొత్తం అలా ఆ పోటీకి దిగమని ఎందుకు. ఓకే, మనం ఒక పోస్ట్ పోన్ చేసుకొని సినిమా రిలీజ్ చేసుకోవచ్చు కదా నా అభిప్రాయం. నమస్తే బ్రో. నమస్తే. సో హరిహర వీరమల్లు ఎట్టకేలకు షూటింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ సో మే 30కి రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ గారు కింగ్డమ్ కూడా ప్లాన్ చేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు ఇది వస్తే అది తప్పుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? వాళ్ళు కంటెంట్ నమ్ముకుని పోటీగా వస్తారా? ఖచ్చితంగా అయితే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే గట్టిగానే ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం ఇండస్ట్రీ దెబ్బతింటుంది కలెక్షన్ పరంగా. కానీ
ఎందుకంటే రెండు పెద్ద స్థాయి బ్యానర్స్, రెండు పెద్ద ఫ్యాన్ బేస్ ఉండే హీరోసే కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారిది వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మన విజయ్ దేవరకొండ ఇంకొక 2 వీక్స్ అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటే కొంచెం. ఆ 2 వీక్స్ అయిపోతే స్కూల్ కాలేజీలో హాలిడేస్ అయిపోతాయి, మళ్ళీ ఎవరి కాళ్ళు బిజీ అయిపోతారని చెప్పి 2 వీక్స్కి ఏం ప్రాబ్లం ఉండదు అన్న, అప్పుడప్పుడే స్కూల్స్ ఓపెన్ కదా. ఆ 2 వీక్స్ 1 వీక్ ఉన్నా చాలు. అట్లా గ్యాప్ పీరియడ్ ఉంటే కొంచెం చూసే ప్రేక్షకులకైనా సరే, డబ్బు కొంచెం మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అమౌంట్ దగ్గర చూసుకుంటారు కాబట్టి ఒక 1 వీక్ అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే హరిహర వీరమల్లి ఇప్పుడుది కాదు, ఎప్పుడో మనకు 1.5 year కిందట ఒక గ్లిమ్స్ వదిలిండు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిది చూడాలని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి అదే ఫస్ట్ వస్తే బాగుంటుందని నా కోరిక. ఇప్పుడు ఆయన డెప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్ళీ మొదటి సినిమా. అవును. సో కలెక్షన్లు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. రెండు తెలుగు స్టేట్స్లో మాత్రం అరాచకమైన కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. తెలుగు స్టేట్స్ పర్లేదు, ఇప్పుడు హిందీలో కూడా ఆయన క్రేజ్ ఉంది, బయట రాష్ట్రాల్లో కూడా ఆయన ఆడుకుంటున్నారు. సో పాన్ ఇండియా రిలీజ్ చేస్తే గట్టిగా వచ్చే అవకాశం ఉంది అన్న. ఈ సినిమా జస్ట్ నన్ను అడిగితే ఒక టీజర్లా వదిలిన పాన్ ఇండియాకి, ఓజీకి మాత్రం శవాలు లేస్తాయి అన్న. ఆల్ ఓవర్ మన కంట్రీలో ఏ భాషలో రిలీజ్ అయినా సరే ఓజీకి మాత్రం తగలబడిపోతుంది థియేటర్స్ అయితే. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు ఎట్టకేలకి షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు హరిహర వీరమల్లు. మరి ఆ సినిమాని మేము 30 దించుతామని నిర్మాతలు చెప్తున్నారు. సో మరి అదే రోజు కింగ్డమ్ సినిమాని కూడా విజయ్ దేవరకొండ గారు అయితే పెట్టుకున్నారు అనమాట. మరి ఈయన వస్తే ఆయన తప్పుకుంటారా, లేకపోతే ఆయన కోసం ఈయన ఉన్న తప్పుకునే ఛాన్స్ ఉందా? అంటే ఎవరి సినిమా వచ్చినా కూడా మనం చూసుకుంటే గిట్ట సంక్రాంతి టైంలో కానీ, దసరా టైంలో కానీ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోస్ మహేష్ బాబుది కానీ, తర్వాత వచ్చేసి బాలకృష్ణది కానీ, ఎన్టీఆర్ది కానీ చాలామంది సినిమాలు ఇద్దరిద్దరు సినిమాలు రిలీజ్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కంపల్సరీ ఇద్దరు సినిమాలు కూడా రిలీజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అతని సినిమా ఇప్పుడు వస్తుంది కాబట్టి కొంచెం ప్రేక్షకులకు ఉత్సాహం కూడా ఉంటుంది. ఎందుకంటే 2 రాష్ట్రాల ప్రజలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో గెలిచిన తర్వాత మరి సినిమా హిట్ అవుతుందా, మరి సక్సెస్ అవుతుందా కాదా అనే కాన్సెప్ట్ కూడా చాలామంది చూడడానికి కోసము అది చేస్తారు. విజయ్ దేవరకొండ అంటే ఇంకా ఆయన యూత్ కాబట్టి, యూత్ ఐకాన్ కాబట్టి కంపల్సరీ ఆయన సినిమా కూడా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ఇద్దరికి ఎంత సినిమా వచ్చినా కూడా ఆ 2 సినిమాలు కూడా హిట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఏదైనా కూడా ఇద్దరికి 2 సినిమాలు వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎందుకంటే సినిమా థియేటర్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మొత్తము ఇండియా వరల్డ్ వైడ్ హీరో అసలు చెప్పాలంటే. కానీ సినిమా థియేటర్లు మరి ఓనర్స్ మరి సినిమా థియేటర్లు దొరకకపోవడము, దానివల్ల కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను సజెషన్ చేసేది గవర్నమెంట్కి ఏంటంటే ఒక 2 రోజుల తర్వాత ఏదైనా కూడా వారికి ఒక 2 రోజుల తర్వాత గిట్టయితే సినిమా థియేటర్లు దొరుకుతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందంటే తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మొత్తం సినిమా థియేటర్లు మొత్తం వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ గారు సినిమా థియేటర్లు మాకు కావాలని చెప్పేసి అనుకుంటారు. ఫ్యాన్స్ కూడా అంత క్రేజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారే అంటే ఈయన పెద్దవారు కూడా, పెద్ద హీరో కూడా విజయ్ దేవరకొండ గారి సినిమానే ఓ 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకొని పెట్టుకుంటే గట్రా బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి హోదాలో గతంలో వేసుకుంటే గట్రా మనకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సినిమాలు ఎట్లా తీసి ఎట్లా ఇటు బంపర్ బ్లాక్ ఇచ్చి అనేవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా రాజకీయంగా సక్సెస్ ఉన్నాడు కాబట్టి ఈ తరుణంలో సినిమా వస్తుంది కాబట్టి కంపల్సరీ థియేటర్లు అయితే దొరకవు. కాబట్టి 2 రోజులు వారే ఎక్స్టెండ్ చేసుకొని మనము ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద డిప్యూటీ సీఎం అయ్యి అంత పెద్ద హీరోని అయిపోయాడు, ఒక అడుగు వెనుకకి వేస్తేనే మనం సక్సెస్ అవుతాము, ఒక అడుగు వెనుకకి వేస్తాను. అదేవిధంగా కాన్సెప్ట్గా విజయ్ దేవరకొండ గారు కానీ, వారి సినిమా కానీ, అదేవిధంగా వారి ప్రొడ్యూసర్స్ కానీ ఒక 2 రోజులు పవన్ కళ్యాణ్ గారికి గౌరవిస్తూ, ఎందుకంటే 5 సంవత్సరాలు సినిమా నడిచింది కాబట్టి, అన్ని రోజుల నుంచి సినిమా నడిచింది కాబట్టి మా ప్రొడ్యూసర్స్ కూడా డబ్బులు చాలా పెట్టి వాళ్ళు తెచ్చుకున్న బ్యాంక్ రుణాలు కావచ్చు, ఇంట్రెస్ట్ డబ్బులు కావచ్చు, వాళ్ళకు కూడా వెళ్ళాలి. ఎవరిని కూడా మనం నష్టపోవాలని కోరుకోవద్దు. ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ కూడా సరిసమానం కాబట్టి కంపల్సరీ ఆ ప్రొడ్యూసర్ కూడా ఎలాంటి ఇబ్బంది కావద్దని చెప్పేసి వీరు కూడా ఒక 2 ఆ డేట్ మిస్ అయితే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతాయి జూన్లో, అందుకని చెప్పి దానికోసం అందరూ టార్గెట్ అంటే మనకు జూన్ 12 తారీఖు 12 లేదా 13 తారీఖు నాడు స్కూల్ స్టార్ట్ అవుతాయి. అయినప్పటికీ కూడా అంటే మనము చూసుకుంటే గిట్ట వెదర్ ప్రాబ్లం అంటే ఎండలు ఎక్కువ ఉంటేనేమో తొందరగా స్కూల్ను రీఓపెన్ చేస్తారు. ఎండలు గిట్ట జూన్ వరకు కాబట్టి 4-5 రోజులు అట్లయితారు. కాబట్టి ఎంతకేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద హీరో కాబట్టి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఫస్ట్ సినిమా వస్తుంది కాబట్టి వారి కోసము విజయ్ దేవరకొండ గారు వారి ప్రొడ్యూసర్ తగ్గితే గిట్ట బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. నమస్తే బ్రో. నమస్తే. సో ఎట్టకేలకి పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు. హరిహర వీరమల్లు మే 30కి వస్తుందని నిర్మాతలు ప్రకటించారు. అవును. మరి అదే రోజు కింగ్డమ్ సినిమాని కూడా వాళ్ళు ప్రకటించారు అన్నమాట, విజయ్ దేవరకొండ గారి సినిమా. మరి ఇది వస్తే అది ఉంటుందా పోటీలో, తప్పుకుంటుందా? నేనేమంటున్నా అంటే తప్పుకుంటే బాగుండని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ రోజు రిలీజ్ చేస్తే సో పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు, అందరు ఆ సినిమాకి వెళ్తారు. విజయ్ దేవరకొండ గారిని కూడా తెలంగాణ పవర్ స్టార్ ఉన్నారు కదా. అవును, కరెక్టే, అది వాస్తవం. నేను గిట్ట అభిమానిస్తా అన్నం అంటే నాకు గిట్ట చాలా అభిమానం ఉంది. సో నేను ఎన్నోసార్లు విజయ్ దేవరన్న ఇంటి దగ్గరికి గిట్ట వెళ్ళింటి.
సో ఒక ఫోటో గురించి వెళ్ళింటి కానీ సో దొరకలేదు. సో అన్న లేడు ఇక్కడ. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న. ఆయన సినిమా ముందర మీరు సినిమా రిలీజ్ చేసిండు అనుకో, అప్పుడు మీ సినిమాకి తక్కువ బడ్జెట్ వస్తుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళరు. సో అందరు పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్, సో అందరు అంటే ఆ సినిమాకి వెళ్తారని నా ఒపీనియన్. ఒక 5 రోజుల తర్వాత లేదంటే ఒక 10 days తర్వాత రిలీజ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆ సినిమా ఆ డేట్ని మిస్ అయితే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే అందరూ అదే డేట్ కోసం ఫిక్స్ అయి ఉన్నారు. మరి అప్పుడు ఏంటి పరిస్థితి? ఒకటే అన్న, స్కూల్ స్టార్ట్ అయితే చిన్నపిల్లలు ఏమైనా సినిమాలు చూస్తారా? అంటే అట్లా కాదు, ఫ్యామిలీ స్కూల్స్ కాలేజెస్కి హాలిడేస్ అయిపోతాయి కదా, మళ్ళీ స్కూల్ అవి స్టార్ట్ అయితే చూడాలనుకునేవాడు సినిమా కంపల్సరీ చూస్తాడు. స్కూల్ ఉండని ఏ స్టార్ట్ కానీ సో ఫ్యామిలీలు అందరు వెళ్ళిపోతారని అది కాదు, చూడాలనుకుంటే చూస్తారు. సో నేను మొన్న రీసెంట్గా మన నాని అన్న సినిమా రిలీజ్ అయింది, నేను బిజీగా ఉన్నా చూడలేదు. సో అది ఇట్లా నాకు అనిపిస్తే నేను థియేటర్కి వెళ్ళి చూస్తా. సో అది అయితే ఇప్పుడు రెండు ఒకవేళ ఒక రోజే వచ్చినా 1-2 రోజులు తేడాతో వచ్చినా కలెక్షన్ల దగ్గర ఏమన్నా ప్రభావం పడే ఛాన్స్ ఉందంటారా? మా విజయ్ దేవరకొండకి అయితే పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ ఎక్కువ. సో కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తాయి. మరి విజయ్ దేవరకొండ గారు ఎంత వచ్చినా గిట విజయ్ దేవరకొండ అన్నకి సో కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో అది ఏది రెండిట్లో బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నా? చెప్తున్నా కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఈసారి మాట వినాలి గురుడాతో కుల్లగొట్టినారు అని కుల్లగొట్టేస్తాడు ఈసారి. సో అది రెండు కూడా ఒకవేళ ఒకే పరిస్థితిలో వస్తే రెండు హిట్ అవ్వాలని కోరుకుంటారా, లేదంటే వన్ సైడ్ అయిపోతారా? రెండు హిట్ అవ్వాలని కోరుకుంటున్నా, కాకపోతే ఎక్కువ మంది చూడరని నా ఒపీనియన్. మరి హరిహర వీరమల్లు కలెక్షన్ ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. ఇంకా చెప్పినా కదా ఇందాక మన కుల్లగొట్టినాదిరు అని, అట్లా కుల్లగొట్టేస్తాడు. సో బాక్స్ ఆఫీస్ని కుల్లగొట్టాలనుకున్నాడు. సో అది. నమస్తే బ్రో. నమస్తే అన్న. హరిహర వీరమల్లు అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. అవును. ఈ నెల 30వ తారీఖు రిలీజ్ కి రెడీ చేస్తున్నారు అన్నమాట సినిమాని. అయితే అదే రోజుకి కింగ్డమ్ అనే సినిమా కూడా విజయ్ దేవరకొండ గారిది రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. మరి ఇది వస్తే అది తప్పుకుంటుందా, లేదంటే మన కంటెంట్ నమ్ముకుని వాళ్ళు ఎదురొచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మన ఎవరున్నారు, మన ప్రొడ్యూసర్ వంశీ గారు కూడా చెప్తున్నారు కదా, ఈ వింటేజ్ విజయ్ దేవరకొండ అని చూస్తారు. దీంట్లో ఆయన కొంచెం డిసప్పాయింట్ చేసినాడు ఫ్యాన్స్ను. కింగ్డమ్లో మంచి స్టోరీ ఉంది. విజయ్ దేవరకొండ గారి మేక్ ఓవర్ కానీ, మన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ కానీ మంచి తారాగానే ఉన్నారు సినిమాలో. యాక్టింగ్ వైజ్గా బాగుంటుంది సినిమా, కంటెంట్ కూడా బాగుంది అని అంటున్నారు. చూడాలి. విజయ్ దేవరకొండ గారు కూడా ఈసారి మళ్ళీ అర్జున్ రెడ్డి అంత కాకపోయినా దీంతో కొంచెం మళ్ళీ మేక్ ఓవర్ లేక వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నాను. ఈ సినిమాతో మళ్ళీ మంచి హిట్ ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నా. పెద్ద స్థాయిలో రిలీజ్ అయ్యే సినిమా అది. కళ్యాణ్ గారి ముందర విజయ్ దేవరకొండ రావడం అనేది ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే కళ్యాణ్ గారు ఎన్నేళ్ళైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని సినిమాలు వచ్చినా, ఎంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కళ్యాణ్ గారి క్రేజ్ ఎవరికి రాదు, లేదు కూడా హీరోలలో. కళ్యాణ్ గారి ముందర సినిమా రిలీజ్ అంటే కింగ్డమ్ సాహసం అనే చెప్పాలి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా వస్తుంది. సో హిట్ టాక్ పడితే ఏ రేంజ్లో ఉంటుంది ప్రపంచం? ఆల్రెడీ హిట్ అయినా స్టోరీ ఎవరు? క్రిష్ జాగర్లముడి. ఆయన చూసారా సినిమాలు ముందు ఏమున్నాయో? వేదం కానీ అవార్డు విన్నింగ్ సినిమా. మళ్ళీ వచ్చేసి ఇంకో సినిమా ఏదో ఉంది కదా, మన ఎవరు కృష్ణం వందే జగద్గురుం రానాతో, గౌతమిపుత్ర శాతకర్ణి. ఎటువంటి సినిమాలు ఆయన చేసే సినిమాలు తక్కువైనా మంచి కంటెంట్తో కూడిన సినిమాలు ఉంటాయి. అలాగే ఆ సినిమా కూడా బాగుంటుంది. కళ్యాణ్ గారి క్రేజ్ ముందర విజయ్ దేవరకొండ కొంచెం ఇబ్బంది పడతాడు. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు అంటే తెలిసింది, మరి పొలిటిక్స్ లో కూడా పైకి నార్త్ సైడ్ వెళ్తున్నారు ఆయన. అవును. ఇది పాన్ ఇండియా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయా? మనం ఇప్పుడు చూసినా పాన్ ఇండియా, ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ కళ్యాణ్ బాబు గారు. ఆయన ఏ సినిమాలు వచ్చినా 10 ఏళ్ళు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినారు. మళ్ళీ లైనప్ కూడా చూసినారా? ఓజీ, మళ్ళీ వచ్చేసి భగత్ సింగ్, మళ్ళీ వచ్చి హరిహర వీరమల్లు సినిమాలు లైన్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి. కళ్యాణ్ గారి మేనియా మళ్ళీ స్క్రీన్ మీద ఉంటుంది. ఇప్పుడు ఆ డేట్ దాటితే మళ్ళీ కుదరదు అంటున్నారు, సమ్మర్ అయిపోతుంది. ఆ డేట్కి వస్తే ఒకవేళ క్లాష్లో వస్తే కలెక్షన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏం లేదు బ్రో, ఏం లేదు. వాళ్ళు అటువంటివి ఏం లేవు. కళ్యాణ్ గారికి క్లాషెస్ ఏ ఉండవు. థియేటర్స్ దొరక్క యాజమాన్యం విజయ్ దేవరకొండ వాళ్ళు ఇబ్బంది పడతారేమో కానీ కళ్యాణ్ గారి సినిమాలు ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే థియేటర్స్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కళ్యాణ్ గారికి థియేటర్స్ ఎక్కువ ఉంటాయి. విజయ్ దేవరకొండ థియేటర్స్ వైజ్గా ఇబ్బంది పడతాడు. అందుకు ఒక 1 వీక్ 2 వీక్స్ ఆగి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.